సినిమాలో మీకు ఇష్టమైన నటుడు ఎవరు సార్? ఎవరినైనా మీరు ఫాలో అయ్యారా? అంటే మీకు ముందు నుంచి వ్యాపారం అంటే ఇంట్రెస్ట్ అండి. అసలు ఈ రంగాన్ని ఎలా ఎంచుకున్నారు, ఎలా వచ్చారు? అంటే అప్పటికంతకుముందే బిజినెస్లో ఉన్నా కానీ ఆఫర్స్ చాలా వచ్చాయి. సినిమాకి ఆఫర్స్ వచ్చాయండి. సినిమా ఆఫర్లు వస్తే నాకు వద్దండి, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్. నాటకాలు వేసేవాడిని, నాటకాల వరకు ఆ సరదా నాటకాలుగా తీర్చుకునేవాడిని తప్ప సినిమా బిజినెస్ వదిలి వెళ్ళాలనేది లేదు. ముఖ్యం నాకు బిజినెస్ అండి. బిజినెస్లోనే షైన్ అవ్వాలని అనుకున్నా, షైన్ అవుతాను కూడా, గ్యారెంటీగా నమ్మకం నాకు ఉంది అని చెప్పి ఆఫర్ వచ్చిన తీసుకోవాలి. ఫైనల్గా ఒక రోజున క్రాంతి కుమార్ గారు, అందరం క్లాస్ ఫ్రెండ్స్, క్రాంతి కుమార్ గారు, హీరోకృష్ణ గారు, రాజమౌళి గారు ఫాదర్ విజేంద్ర ప్రసాద్, అందరూ అట్లా క్లాస్ ఫ్రెండ్స్. విజయబాబు రెడ్డి గారు, చటర్జీ గారు అని వాళ్ళు మాకంటే 2 years సీనియర్స్, కానీ వీళ్ళందరూ క్లాస్ ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా సినిమా రంగంలోకి రాకమంటే అటు వచ్చి అంటే ఉండేవారు. చివరికి క్రాంతి కుమార్ వాళ్ళ ఆఫీసు బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళు మేకప్ టెస్ట్ చేశారు. ఇట్లా చేశారని తెలిసి అక్టోబర్ పూజరావు గారు అప్పుడు కొత్త వాళ్ళతో సినిమా తీయటం కోసం ఏర్పాట్లో ఉండి నా ఫోటోలు తెప్పి చూసుకుని ఇమ్మీడియట్గా పిలిచారు. పిలిచి డైరెక్ట్ హీరో అండి మీరు రావాలని. ఆయన అప్పటికే పెద్ద ప్రొడ్యూసర్, చాలా సినిమాలు తీశారు. అరే అంత అలా డైరెక్ట్గా హీరో అని వచ్చేటప్పటికి ఎస్సాను తెలియదు నాకు ఏం చేయాలో. నాకు ఒక రోజు టైం ఇవ్వండి సార్ చెప్తానని ఫాదర్ని అడిగాను. ఫాదర్ అయితే మనకి ఎంత శుభ్రంగా బిజినెస్ చేసుకుంటాం కదా, చేసుకో, మళ్ళీ ఇప్పుడు సినిమాలు ఏంటాను నాన్నగారండి. మా మదర్, మా వైఫ్ని అడిగాను. అప్పటికే మ్యారేజ్ అయిపోయిందా సార్? అప్పటికి మ్యారేజ్ అయ్యింది, 2 పిల్లలు కూడా. అవునండి. 33వ సంవత్సరం అది. ఓకే. ఇట్లా వచ్చింది, ఇట్లా ఆఫర్ వచ్చింది, ఏం చేయాలో తెలియట్లేదు నాకు, బిజినెస్ వదిలి వెళ్ళాలని అనిపించట్లేదు అన్న. ఏమంటే లక్ష్మీదేవి ఎప్పుడప్పుడు వచ్చి తలుపు కొడుతుందండి. తలుపు కొట్టినప్పుడు తలుపు తీసి ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది, మనకు అన్ని మంచి జరుగుతాయి. మనం తలుపు తీయలేదు అనుకోండి, ఏదో బతకసలా ఉన్నాడు అని చెప్పి పక్కన వెళ్ళిపోతుంది. కానీ మీకు ఆఫర్ మీరు ట్రై చేసింది కాదు, అదే వచ్చింది. పైగా హీరో, డైరెక్ట్గా హీరో అంటున్నారు, ఓ ట్రై చేయండి, సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, సక్సెస్ అయితే దాని జోలికి వెళ్ళద్దు అని చెప్పి షూటింగ్ కండిషన్ పెట్టింది ఏంటంటే, షూటింగ్ అవగానే మీరు విజయవాడ వచ్చేసి మళ్ళీ మన బిజినెస్ చూసుకుంటూ ఉన్నారు. మెడ్రాస్లో ఉండి ఇదిగోండి నా ఆల్బమ్ అండి, పలానా సినిమాలో హీరో వేసానండి, ఈ నా ఫోటోలు అండి, నాకు మీ సినిమాలో వేషం ఉండని మాత్రం ఎప్పుడు అడగకూడదు. ఇప్పుడు కూడా అడగలేదు. ఇన్నేళ్లలో 53 ఏళ్ళు ఎంతో అయింది సినిమా ఇండస్ట్రీకి వచ్చి. 53 సంవత్సరాలు అయింది సార్. ఈ రోజు వరకు కూడా నేను ఎవరిని మీ సినిమాలో నాకు వేషం ఉండను దాన్ని కృషి చేశాను, లేకపోతే లేదు. సార్ తమది వారాల అబ్బాయి సినిమా నాకు ఊహ తెలియనప్పుడు ఆ సినిమా చూశానండి. చాలా ఇన్స్పైర్ అయిన సినిమా చూసి, మేము ఇలా చదువుకోవాలి మురళీమోహన్ గారు లాగా అని చెప్పేసి. ఆ సినిమా విషయాలు ఇస్తారు అసలు. అంటే నేను బిజినెస్ నుంచి సినిమాకి వచ్చినా కూడా బిజినెస్ మెంటాలిటీ పోలే నాకు. మనకి బిజినెస్లో దీంట్లో కూడా బిజినెస్ చేయాలి అని ఆలోచించినప్పుడు ఏం చేద్దామని అనుకుంటే, మనమే ప్రొడ్యూసర్గా ఎందుకు దిగకూడదు, సినిమాలు మంచి సబ్జెక్ట్ చేసుకోవడానికి, మంచి క్యారెక్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా బిజినెస్ ఉంటుంది, సినిమాలు ఉంటాయి అని చెప్పి దిగి మొట్టమొదట బాలచంద్ర గారు ప్రొడ్యూసర్గా హీరోయిన్ లక్ష్మి డైరెక్ట్ చేసి తమిళ్లో ఒకటి మళ్ళీ పట్టాళమని ఆ సినిమా, అది సినిమా చూస్తే నాకు బాగా నచ్చేసింది. ఓకే. వెళ్ళి వెంటనే బాలచంద్ర గారి దగ్గర రైట్స్ కోరుకున్నాను. కొనుక్కుతారు, మీరు డైరెక్ట్ చేయండి సార్, మీ సినిమాయే కదా అన్న. లేకపోతే లక్ష్మి గారితో చెప్పించండి అన్న. లక్ష్మి గారు చేస్తే ఓకేనండి అన్న. లక్ష్మి చేయదు అన్నాడు. ఆవిడని అడిగితే అదే మాట చెప్పండి, ఏదో సరదా కోసం చేశాను, నా ప్రొఫెషన్ అది కాదు అని చెప్పి ఆవిడ చేయాలి, మీరు చేయండి అని బాలచంద్ర గారిని అడిగాను. ఆయన నేను రీమేక్లు తీయను అన్నాడు. రీమేక్ ఏంటంటే మీ సొంత సినిమా, మీరు తీసిన సినిమాయే కదా అని. అయినా సరే అది తెలుగు, తమిళ్లో లక్ష్మి డైరెక్ట్ చేసింది, ఇప్పుడు తెలుగులో తీసేటప్పుడు నేను డైరెక్ట్ చేశాను అనుకో, రీమేక్ చేసేటట్టు కదా అంటే, అట్లా కాదు సార్ చేయండి, నేను ఫస్ట్ టైం సినిమా తీసుకుంటున్నానంటే ఓ పని చేస్తాను, నా అసోసియేట్ని ఇస్తాను, అతను డైరెక్ట్ చేస్తాడు, రోజు నేను స్క్రిప్ట్ అతను నా దగ్గరికి వచ్చేసి ఇవాళ ఏ సీన్ తీస్తాడో చెప్తూ ఉంటాడు, నాతో డిస్కస్ చేసి షార్ట్ డివిజన్ అని కొన్ని చేసి పంపిస్తాను. ముఖ్యమైన సీన్లు ఉన్నప్పుడు కానీ, క్లైమాక్స్ ఉన్నప్పుడు కానీ, పాటలు తీసేటప్పుడు కానీ నేను వస్తాను. అయితే మీ పేరున పర్యవేక్షణ, దర్శకత్వ పర్యవేక్షణ అని వేసుకుంటా ఉన్నాను, వేసుకున్నాను. ఆ విధంగా అట్లా చేశారు ఆయన. అది రామదండం అని తెలుగులో తీసాం పిల్లలతో. అంటే ఒక 6 పిల్లల తండ్రి, భార్య చచ్చిపోయింది, హీరోయిన్ ఏమో 5 పిల్లల తల్లి, భర్త చచ్చిపోయాడు. వీళ్ళిద్దరూ లవ్లో పడి పెళ్లి చేసుకుంటే ఏంటి ఈ పిల్లలు ఆ పిల్లలు యాక్సెప్ట్ చేస్తారా, ఎలా కొట్టుకుంటారు, ఎలా పోట్లాడలు అవుతాయి అనేది కామెడీగా కలబాబు
బాగా బ్లాక్ బస్టర్ ఆ రోజుల్లో టాప్ అయింది సార్. బాగా. సార్ హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.